Hello dear students, welcome back to HeadyHunt Online Teaching for Reasoning. Today we are going to teach cube and cuboid from reasoning ability. This is very important concept for all competitive exams. So have a look at model number 1. So in the direction 1 to 5 questions what I am given, following the questions are based on the information given below. A solid cube of each side 3 centimeters has been painted green, red and blue on pairs of opposite faces. It is then cut into smaller cubical blocks of each side 1 centimeters. So this is a given information. Based on that information, 5 questions already arranged. So how you are going to approach the answer. Okay. So firstly, what is the main concept of cube? Have a look at this. So in first one, what I am taking cube. Okay, na cube. So cube contains total 6 faces. Cube nothing but what? Length, breadth, height all are equal, just like that. Okay na? This is a length, breadth, height all are equal, that is called cube. Cube contains total 6 faces. So front to back, top to bottom, left to right. So this is a 3-dimensional figure. It is a 3-dimensional figure. So cube contains total 6 faces. So faces గురించి మీరు మాట్లాడుకుంటే పైన ఉంటుంది మీకు, జస్ట్ కింద కూడా మీకు ఫేస్ ఈక్వల్ ఫేసెస్ ఉంటాయి. అలాగే ఫ్రంట్ టు బ్యాక్, లెఫ్ట్ టు రైట్, టోటల్ 6 faces. So in that cuboid, in that question what I am given, actually a solid cube of each side of 3 centimeters. Each side nothing but all sides are equal. All sides are equal. So each length equal to 3. That means length, breadth, height equals to 3 centimeters. Has been painted with green, red, blue and blue. Only 3 colors on opposite pairs of opposite faces. అంటే మీరు నార్మల్గా కింద మీరు బ్లూ వేసారనుకో, పైన కూడా బ్లూ ఉంటుంది. అంటే టాప్ బాటమ్ బ్లూ. నెక్స్ట్ అలానే గ్రీన్ కూడా ఇచ్చారు కదా, గ్రీన్ అంటే ఫ్రంట్ బ్యాక్ గ్రీన్ అనుకోవాలి. అంటే ఫ్రంట్ మీరు గ్రీన్ వేస్తే బ్యాక్ కూడా, దాని ఆపోజిట్ బ్యాక్ అవుతుంది. అంటే మీకు ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్ ఆపోజిట్, అంటే ఒకే కలర్ ఫిల్ చేయాలి మీరు, ఫ్రంట్ బ్యాక్. ఓకేనా, ఫ్రంట్ బ్యాక్. నెక్స్ట్ వన్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ సర్ఫేస్, రైట్ సర్ఫేస్. నెక్స్ట్ వన్ టాప్ బాటమ్, టాప్ అండ్ బాటమ్. దీస్ సర్ఫేసెస్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకేనా, టాప్ బాటమ్, ఫ్రంట్ బ్యాక్, లెఫ్ట్ రైట్. సో 6 సర్ఫేసెస్లో మీకు కలర్స్ ఎలా ఇచ్చాడంటే వాడు చూడండి, ఫస్ట్ గ్రీన్, నెక్స్ట్ రెడ్, బ్లూ ఆన్ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్. గ్రీన్, రెడ్, బ్లూ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రీను నార్మల్గా ఈ సర్ఫేస్లో వేసారనుకో పైన, అంటే కింద కూడా మీరు గ్రీన్ వేయాలి. రెడ్ ఫ్రంట్లో వేసారనుకో, దాని ఆపోజిట్ ఏమవుతుంది, బ్యాక్ కూడా గ్రీన్ వేయాలి. ఓకేనా. సో క్లియర్గా మళ్ళీ రెడ్ కూడా ఇచ్చారు, రెడ్ మీరు లెఫ్ట్ వేసారనుకో, రైట్ కూడా రెడ్ వేయాలన్నమాట. ఇలా కలర్ మెన్షన్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫైనల్లీ వాట్ ఐమ్ గివెన్, ఇట్ ఈస్ దెన్ కట్ ఇన్ టు స్మాలర్ క్యూబికల్ బ్లాక్స్ ఆఫ్ ఈచ్ 1 centimeters. సో ఫైనల్గా మీరు కట్ చేసేటప్పుడు 1 centimeters అలా వచ్చేయాలి, చిన్న చిన్న క్యూబికల్ బ్లాక్స్ లాగా ఫామ్ చేయాలి. అంటే టోటల్ ఎన్ని ఉంటాయి, ఫేసెస్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్న తర్వాత మనం చూద్దాం. సో ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. సో హ్యావ్ ఎ లుక్ ఎట్. నేను ఈ క్వశ్చన్ నేను చేస్తాను చూడండి ఒకసారి. నేను డైరెక్ట్గా ఫిగర్ అనాలిసిస్ చేసి మీకు చెప్తాను. తర్వాత దీన్ని మనం ఒక ఫార్ములా మెథడ్లో కూడా తీసుకోవచ్చు, అది సెకండరీ మెథడ్. సో నేనేం తీసుకుంటున్నాను ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ అ క్యూబ్. ఓకేనా. క్యూబ్లో వాడు చూడండి, ఈచ్ సైడ్ 3 centimeters, అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ ఇవన్నీ కూడా మీకు 3 centimeters ఉంటాయి, లెంత్, బ్రెడ్త్, హైట్. ఓకేనా. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ కాల్డ్ క్యూబ్. సో కట్ చేసేటప్పుడు చూసారా, వాడు కట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాడంటే మీరు క్యూబికల్ 1 centimeter వచ్చేటట్టుగా కట్ చేయాలి. అంటే ఇలా 3, ఇక్కడ కూడా 3 అంటే 1 centimeter చూసారు ఇలా. అలాగే హైట్ నుంచి కూడా 3 కట్ చేయమన్నాడు ఇలా, జస్ట్ లైక్ దట్. చూద్దాం ఒకసారి ఇది. సో 3 చూసారా. సో ఇలా మీరు 3 centimeters అంటే ఈచ్ 1 centimeter ఉన్నాయి. అంటే ఇది చూడండి 1 centimeter, ఇది కూడా 1 centimeter, 1 centimeter, టోటల్ బీయింగ్ 3 centimeters. సో లెంత్, బ్రెడ్త్, హైట్ ఇక్కడ కూడా చూడండి 1 centimeter, 1 టోటల్ 3. లెంత్, బ్రెడ్త్, హైట్ అన్నీ కూడా మీకు ఒక్కొక్క 3 centimeters రావాలంటే ఈచ్ బ్లాక్ అనేది మనకు క్యూబికల్ బ్లాక్ అనేది 1 centimeter కింద కట్ చేయమని చెప్పాడు వాడే క్వశ్చన్లో. చూసారా.
So it is then cut into smaller cubical blocks of each side 1 centimeter. సో దీనిలో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే కలర్స్ కూడా అప్లై చేయాలి మనం. కలర్స్ ఎలా చేసాడంటే క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో గ్రీను రెడ్ బ్లూ వేస్తున్నాడు. మనం ఏం చేద్దామంటే దీని గ్రీను నేను పైన గ్రీన్ అనుకుందాం. సో దీని ఆపోజిట్ మనకు కనిపించదు కదా ఈ క్వశ్చన్లో, అంటే దీని ఆపోజిట్ బాటమ్ కూడా గ్రీనే అవుతుంది అనమాట. సో ఇదంతా గ్రీన్ కలర్ కింద వాడు ఏం చేశాడంటే కలర్ చేశాడు. ఇవన్నీ గ్రీన్ అవుతాయి అనమాట, ఇవన్నీ కూడా గ్రీన్ అవుతాయి. క్లియరా? ఇవన్నీ గ్రీన్ ఇచ్చేసారు మీరు నార్మల్గా అయితే, రైట్. సో గ్రీన్ అనుకుందాం అన్నీ కూడా. నెక్స్ట్ సో దీన్ని ఇలా రిప్రజెంట్ చేయవసరం లేదు నార్మల్గా అయితే. సో నెక్స్ట్ రెడ్ కూడా ఇచ్చారు కదా, రెడ్ మనం ఇంత గ్రీన్ వాట్ ఐమ్ టేకెన్ టాపు బాటము గ్రీన్ అనుకున్నాం. రెడ్ చూద్దాం, రెడ్ ఇక్కడ రాద్దాం. నార్మల్గా అయితే మనం ఏం తీసుకున్నారంటే ఇక్కడ రెడ్ వేద్దాం. ఫ్రంట్ రెడ్ అనుకుంటే దాని ఆపోజిట్ కూడా రెడ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా రెడ్ కలర్స్ అవుతాయి, ఇవన్నీ కూడా రెడ్, రైట్నా? ఓకే. సో ఇంకొకటి ఏముందంటే మనకి కలర్స్ ఇచ్చేటప్పుడు గ్రీను రెడ్ అండ్ బ్లూ కూడా ఇచ్చారు. సో ఇంకొక ఆపోజిట్ సర్ఫేసెస్ బ్లూ వేసాడు అనమాట. సో ఇంకా ఆపోజిట్ ఏంటంటే రైట్ లెఫ్ట్, ఇవి బ్లూ. ఓకేనా? ఇది బ్లూ అనుకుందాం. సో ఇవన్నీ కూడా బ్లూ అనమాట నార్మల్గా. సో మొత్తం కలర్ఫుల్గా ఉంది. కలర్స్ ఆపోజిట్ సర్ఫేసెస్ కలర్డ్ విత్ బ్లూ రెడ్ అండ్ గ్రీన్. సో వాట్ ఐమ్ టేకెన్ హియర్, గ్రీన్ ఎక్కడ రాశానంటే చూద్దాం, టాపు బాటమ్ గ్రీన్, ఫ్రంట్ బ్యాక్ రెడ్, లెఫ్ట్ రైట్ బ్లూ రాసుకున్నాను, అంటే బ్లూ కలర్ చేసుకున్నాను అది. ఓకేనా? సో ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో ఒకసారి చూద్దాం. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఐమ్ గివెన్, హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ ఆర్ దేర్ ఇన్ all. So how many smaller cubes will be obtained in that figure? 1 centimeter smaller cube, that means 1 centimeter smaller cubes. So cut చేసేటప్పుడు 1 centimeter కట్ చేస్తే పైన చూసారా 1 2 3 1 2 3 3 3s 9 వచ్చినాయి. మిడిల్లో కూడా 9 వస్తాయి, బాటంలో కూడా 9 వస్తాయి. సో 9 + 9 + 9 టోటల్ బికమ్ 27 స్మాలర్ క్యూబ్స్ వస్తాయి మీకు. చూసారు ఈ 1 centimeter smaller cubes how many obtained from that box from a bigger cube of 3 centimeters each side. So how many obtained? 27 smaller cubes can be obtained from that bigger cube, 1 centimeter smaller cubes. So that means మీరు పైన చూసారా, పైన మీకు 3 ఎన్ని వచ్చాయి, 3 3s 9 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9. మిడిల్లో కూడా 9 వస్తాయి, కటింగ్లో నీకు కింద కూడా 9 ఉంటాయి. 9 + 9 + 9 27. సో ఫస్ట్ వన్ ఆన్సర్ 27. C is the right answer. Clear? Have a look at question number 2. So what I am given question number 2, how many smaller cubes have only 3 face painted? So only 3 face painted. So how many smaller cubes, అవి కూడా మీకు 27లో ఉన్నాయి కదండి. 27లో వచ్చే స్మాలర్ క్యూబ్స్లో 3 ఫేస్ కలర్ క్యూబ్స్ అడుగుతున్నాడు. చూసారా 3 face painted cubes అలా కలర్ క్యూబ్స్. 3 faces painted ఓన్లీ క్యాలిక్యులేటెడ్ at కార్నర్స్. మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ కార్నర్ మీరు తీసుకున్నారనుకోండి, ఈ కార్నర్లో చూడండి. సో ఈ స్మాలర్ క్యూబ్స్ మీరు తీసుకున్నారనుకోండి, పైన గ్రీన్ ఉంటుంది, ఫ్రంట్లో రెడ్ ఉంటుంది, రైట్ సైడ్ మీకు బ్లూ ఉంటుంది. అంటే 3 faces కలర్ క్యూబ్స్ ఎక్కడ క్యాలిక్యులేట్ అవుతాయి అంటే ఓన్లీ ఎట్ కార్నర్స్. సో డైస్ నార్మల్గా ఇది డైస్ షేప్లో ఉంటుంది, లేదా క్యూబాయిడ్ షేప్ అంటారు. క్యూబ్లో అయినా డైస్లో అయినా మీకు కార్నర్స్ అనేవి 8 వస్తాయి నార్మల్గా. పైన 4 వస్తాయి చూడండి, పైన 4 1 2 3 4, కింద కూడా 4 వస్తాయి. సో దీన్ని ఏమంటారంటే కార్నర్ అంటారు. 3 faces painted cubes only calculated corners 1 2 3 4. ఎందుకంటే ఇది మీరు తీసుకున్నారనుకో, ఈ కార్నర్లో మీకు చూడండి ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, దీని ఆపోజిట్ రెడ్ కదా, ఆ వెనుక సైడ్ ఉంటుంది, మనకు కనిపించదు మీకు తీసుకునేటప్పుడు. ఈ 27లో 3 faces స్మాలర్ క్యూబ్స్ ఓన్లీ క్యాలిక్యులేట్ కార్నర్స్. మీకు పైన 3 ఉన్నాయి, సో పైన మొత్తం 4 ఉన్నాయి కదా, 4 ప్లస్ కింద కూడా సేమ్ 4 ఉంటాయి. టోటల్ బికమ్స్ 8. సో దెన్ ఆన్సర్ is 8. How many smaller cubes have only 3 faces painted? Nothing but 3 face color cubes, smaller cubes only calculated corners, that is 8. Let's go to question number 3. How many smaller cubes have only 2 face painted? So 2 face painted ఎక్కడ ఉంటాయో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఏమడిగారంటే ఓన్లీ 2 face painted. 2 face painted స్మాలర్ క్యూబ్స్ మనకు 27 వచ్చినాయి కదా, ఆ 27లో ఇందులో ఈ 27లో 2 face స్మాలర్ క్యూబ్స్ ఎక్కడ ఉంటాయో ఒకసారి చూద్దాం. 2 face స్మాలర్ క్యూబ్స్ అనేటప్పుడు ఎక్కడ ఉంటాయో తెలుసా? చూసారా కార్నర్స్కి ఈ కార్నర్కి మధ్యలో ఇవి. సో ఇక్కడ 2 వచ్చినాయి చూసారా, 1 2 1, ఇదంతా కూడా 1 2 1 2. సో ఏదైనా మీరు
క్యూబ్ కట్ చేశారనుకోండి ఓన్లీ మన పైన ఉండే సర్ఫేసెస్కి కలర్ ఉంటుంది. సో కట్ చేసేటప్పుడు రిమైనింగ్ కలర్స్ ఉండవు, ఎందుకంటే పీసెస్ కాబట్టి ఇంకా కలర్స్ ఉండవు. ఇప్పుడు కార్నర్లో ఈ పీస్ తీసారనుకో 3 ఫేస్ కలర్సే వస్తాయి, రిమైనింగ్ 3 బ్లాక్ అంటే అది కలర్స్ ఉండవు, వితౌట్ కలర్ ఉంటుంది. నార్మల్గా అయితే న్యాచురల్గా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫార్ములా మెథడ్ అనేది ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఫిగర్ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి లెందీ అనిపించవచ్చు, బట్ ఈజీగా గెస్ చేయొచ్చు. ఒక్కసారి మీరు చూడండి, 2 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అడిగేటప్పుడు కార్నర్కి మధ్యలో ఇక్కడ 2 ఉన్నాయి, ఇవి ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ చూసారా. సో ఇది కార్నర్ కదా, సారీ ఇది ఉంటే మధ్యలో ఒకటే వస్తుంది, 2 కూడా రావు. చూసారా, ఇది కూడా మనం ఎక్కడ కౌంట్ చేసాం, కార్నర్ దగ్గర. సో ఓన్లీ మధ్యలో ఒకటే ఉంది, ఇక్కడ ఒకటి పైన 4 వస్తాయి, కింద కూడా 4, 4 + 4. ఇంకా మిడిల్లో కూడా వస్తాయి, మిడిల్ అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా మధ్యలో ఒకటి వస్తాయి. 1 2 ఫ్రంట్లో 2 ఉంటే బ్యాక్లో కూడా 2 ఉంటాయి, అంటే మొత్తం 4 3 is 12. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ 2 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్. ఓకేనా. క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ హ్యావ్ ఓన్లీ 2 ఫేస్ పెయింటెడ్, 2 ఫేస్ పెయింటెడ్ టోటల్ బీయింగ్ 12. ఎక్కడ అనేది ఒకసారి చెప్దాం. సో మధ్యలో కార్నర్కి ఈ కార్నర్కి మీరు మధ్యలో చూసారనుకోండి ఓన్లీ ఒకటే ఉంటుంది. 2 అని చెప్పాను ఫస్ట్లో, అది కాదండి, ఇక్కడ ఒకటే చూసారా, 1 ఓన్లీ 1. సో ఈ క్యూబ్కి ఈ కార్నర్కి 1, ఇక్కడ కూడా సేమ్ 1 2 3 4 చూసారా, 1 2 3 4, పైన 4 వస్తే కింద కూడా 4 వస్తాయి, అవి 8 అయినాయి. మన మధ్యలో కూడా ఉన్నాయి కదా, ఇది ఈ క్యూబ్ 1 2 3 4, లెఫ్ట్ సైడ్ 2 రైట్ సైడ్ 2 వస్తాయి, టోటల్ 12. సో ఆన్సర్ 12 ఈజ్ రైట్ ఆన్సర్. క్లియరా. అండ్ fourth question, have a look at question number 4. How many smaller cubes have only 1 face painted? 1 face painted ఎక్కడ ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ఇందులో 1 face painted అన్నప్పుడు మీకు ఈచ్ సర్ఫేస్లో ఒకటే వస్తుంది చూసారు, ఇది ఒక్కటి మాత్రమే 1 face పెయింటెడ్లో వస్తాయి, ఎందుకంటే ఈ 4 కార్నర్స్లో ఉన్నాయి, అంటే 3 ఫేస్ కలర్స్ అవుతాయి. ఈ 4 ఎక్కడ కౌంట్ చేస్తే మిడిల్లో ఉండేవి 2 ఫేస్ పెయింటెడ్, అంటే మధ్యలో ఉండేది ఒకటే, అంటే 6 సర్ఫేస్ ఉంటాయి, ప్రతి సర్ఫేస్లో ఒకటే ఉంటుంది మనకి. మీకు ప్రతి ఫేస్లో కూడా ఒకటే వస్తుంది, రెడ్తో 2 వస్తాయి, బ్లూతో 2 అండ్ గ్రీన్తో 2, అంటే టోటల్స్ ఎన్ని వస్తాయి అంటే 6. ఓకేగా. రెడ్తో మీకు 2 వస్తాయి, రెడ్ విత్ 2 అండ్ బ్లూ విత్ 2, ఎందుకంటే ఆపోజిట్ సర్ఫేసెస్ కలర్డ్ విత్ బ్లూ కాబట్టి ఇక్కడ రెడ్ అక్కడ గ్రీన్, 2 + 2 + 2 టోటల్ బీయింగ్ 6. ఓకేనా. సో 6 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ ఒక్క సర్ఫేస్కి ఒకటే దొరుకుతుంది మనకి, మీరు ఫిగర్ అనాలిసిస్ చేసిన అదే వస్తుంది. సో రెడ్తో 2 వస్తుంది, ఎందుకంటే ఆపోజిట్ ఆల్సో రెడ్, మిడిల్ 1 2, రెడ్ విత్ 2 బ్లూ విత్ 2 గ్రీన్ విత్ 2 టోటల్ బీయింగ్ 6. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 5. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ నో ఫేస్ పెయింటెడ్? సో క్వశ్చన్ ఫస్ట్ది ఏంటి అడిగారంటే 3 ఫేసెస్ పెయింటెడ్స్ 8 వచ్చినాయి మనకి. ఓకేనా. 3 ఫేస్ పెయింటెడ్ ఆర్ 3 ఫేస్ పెయింటెడ్ ఆర్ 3 ఫేస్ కలర్డ్. సో 3 ఫేస్ పెయింటెడ్ స్మాలర్ క్యూబ్స్లో అంటే మనకు వచ్చిన 27లోనే చెప్పాలి. స్మాలర్ క్యూబ్స్లో మొత్తం 27 వచ్చాయి కదా, 27లో 3 ఫేస్ పెయింటెడ్ ఉండేవి మనకి ఎన్ని వచ్చాయి అంటే 8, ఓన్లీ క్యాలిక్యులేటెడ్ కార్నర్స్. అలాగే 2 ఫేస్ పెయింటెడ్, సో 2 ఫేస్ పెయింటెడ్ మనం చేసేటప్పుడు 12 వచ్చినాయి. 1 ఫేస్ పెయింటెడ్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 6 వచ్చినాయి. సో ఇవన్నీ మీరు యాడ్ చేశారనుకో 26 అయిపోయి. ఇంకా నో ఫేస్ పెయింటెడ్ ఇంకెన్ని ఉంటాయి, 1 ఉంటుంది. అందుకనే ఎగ్జాక్ట్గా మీరు బాక్స్ అంతా ఆ డైస్ ఆ మొత్తం ఆ క్యూబ్స్ అన్నీ మీరు ఓపెన్ చేస్తారు, మధ్యలో ఒకటి ఉంటుంది, అదేంటంటే నో ఫేస్ పెయింటెడ్. ఆప్షన్ ఏ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్. నో ఫేస్ పెయింటెడ్ ఏంటంటే అదొకటే వస్తుంది. సో దీన్నే మనము ఒక ఫార్ములా మెథడ్లో కూడా తీసుకోవచ్చు. సో అది నేను ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇఫ్ యూ ఆస్కింగ్ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్, ఎనీ టైప్ ఆఫ్ లెంత్ ఆఫ్ క్యూబ్, number of smaller cubes. So what is the formula? N cube, nothing but side cube apply chesi saripodhu, n cube formula. This is formula 1. So formula 2, 3 phase painted cubes, 3 phase painted or colored, 3 phase painted cubes or painted cubes in the smaller cubes. 3 phase painted cubes, నథింగ్ బట్ స్మాలర్ క్యూబ్స్. 3 అంటే మనం కట్ చేశాక వచ్చే స్మాలర్ క్యూబ్స్లో మాత్రమే ఇది కాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫార్ములా. 8 ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే కార్నర్స్ 8 ఉంటాయి కాబట్టి ఫార్ములా కూడా 8, రైట్. సో థర్డ్ వన్, 2 ఫేస్ పెయింటెడ్. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే నార్మల్గా సైడ్, లెంత్ ఆఫ్ ది సైడ్. ఓకే, ఎన్ స్టాండ్స్ ఫర్ లెంత్ ఆఫ్ ది సైడ్. అది చివరిలో రాద్దాం. 2 ఫేస్ పెయింటెడ్ స్మాలర్ క్యూబ్స్, 2 ఫేస్ పెయింటెడ్ స్మాలర్ క్యూబ్స్ ఫార్ములా
n minus 2 into 4 into 3. సో ఈ 4 into 3 ఎలా వచ్చిందో మీకు క్యూబాయిడ్ చెప్పాక మీకు అర్థమవుతుంది. సో ఇలా నేర్చుకోవడం. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా, వన్ ఫేస్, ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్, ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్ స్మాలర్ క్యూబ్స్ equal to formula n minus 2 whole square into 6. This is a formula, n minus 2 whole square into 6. Again last one, no face painted cube, no face painted smaller cubes. సో ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మీరు ఆ మొత్తం ఆ క్యూబ్ మొత్తం మీరు సెపరేట్ చేస్తే మధ్యలో వస్తాయి అనమాట. ఇది n minus 2 whole cube, దట్ ఈస్ అ ఫార్ములా. సో ఫార్ములాతో చేయడం చాలా ఈజీ క్వశ్చన్స్. ఒకసారి చూద్దాం. నెంబర్ ఆఫ్ వేర్ n స్టాండ్స్ ఫర్ వాట్? n స్టాండ్స్ ఫర్ సో లెంత్ ఆఫ్ ది సైడ్, ఓకేనా, లెంత్ ఆఫ్ ది సైడ్ ఆర్ బిగ్గర్ క్యూబ్ ఇస్తాడు కదండి, లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ క్యూబ్, ఓకేనా, ఆఫ్ క్యూబ్, లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఏ క్యూబ్, ఓకేనా. సో లెంత్ ఆఫ్ ది సైడ్, సో సైడ్ ఆ క్యూబ్ యొక్క సైడ్ మనకి ఎంత ఉంటుందో ఆ సైడ్ అనొచ్చు, లెంత్ అంటే సైడ్ లెంత్ అనొచ్చు, లేకపోతే నార్మల్గా ఇలా కాకుండా మీరు సపోజ్ మీరు ఒకవేళ రెక్టాంగిల్ కానీ లేకపోతే స్క్వేర్ కానీ అంటే ఏంటంటారు, నార్మల్గా సైడ్ అంటాం కదా, సైడ్ లెంత్, సింపుల్ లాజిక్, సైడ్ లెంత్ అనేది సింపుల్ థాట్ అనమాట. అది అంటే ఎంత ఇస్తే 3 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి n వాల్యూ 3 తీసుకోవాలి అంతే, దట్ ఈస్ ద లాజిక్, సైడ్ లెంత్, ఓకేనా. సో సైడ్ లెంత్ ఆఫ్ ది క్యూబ్. సో క్లియర్లీ వాట్ ఐఎమ్ గివెన్ ఫస్ట్, నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్, n క్యూబ్ ఈజ్ అ ఫార్ములా, 3 ఫేస్ పెయింటెడ్ స్మాలర్ క్యూబ్స్ 8 ఫార్ములా అవుతుంది, ఎందుకంటే కార్నర్స్ ఎన్ని ఉంటాయి అంతే, ఎనీ టైప్ ఆఫ్ డైస్, అది 100 మీటర్స్ అయినా 8 కార్నర్స్ ఉంటాయి. సో 3 ఫేస్ పెయింటెడ్స్ ఆల్సో ఓన్లీ క్యాలిక్యులేటెడ్ కార్నర్స్. థర్డ్ వన్ 2 ఫేస్ పెయింటెడ్ స్మాలర్ క్యూబ్స్, n minus 2 into 4 into 3, 4 into 3. So fourth formula, only one face painted smaller cubes, n minus 2 whole square into 6. So last one, no face painted cubes formula, n minus 2 whole cube. So ee formula tho nenu prati question cheptanu chuddam. So have a look at question number 1. So what I am given, so n value 3 given, okay na, n value 3. How many smaller cubes will be there? So what is smaller cubes formula? Already told you, n cube, nothing but 3 cube. 3 cube equals to 27. Yes, option C is the right answer. Formula method. So second question, what I am given, second question, how many smaller cubes will have only 3 face painted? 3 face painted formula also 8, answer also 8. Have a look at question number 3. How many smaller cubes will have only 2 face painted? So only 2 face painted formula, n minus 2 into 4 into 3. n minus 2 into 4 into 3. n means length of the side, already given 3 centimeter. 3 minus 2 into 3, 12, 3 4s are 12, okay na. So 1 into 12, that means 12. That is the required answer. Clear? So formula to chesthe meeku C answer vastundi, chusara, option C is the right answer. So only 2 face painted formula, n minus 2 into 4 into 3. n value already given 3. So 3 minus 2, 1 into 12. Answer is 12. So next one question. How many smaller cubes will have only one face paint? So only one face painted smaller cubes formula, n minus 2 whole square into 6. That is the formula. n value already given, n value 3 in that question, okay na. 3 minus 2 whole square into 6. What is the required value? 3 minus 2, 1 square also 1. So 1 into 6, 1 into 6 equals to 6. So then answer is 6. That is a formula based idea. B is the right answer. So next question, how many smaller cubes will you have no face painted? So no face painted formula, n minus 2 whole cube, that is the formula, but n value already given 3. So 3 minus 2 whole cube, that means 1 cube, 1 cube nothing but 1. So answer also 1. That is a formula method, okay na. So counting cheyochu, normal ga formula apply cheyochu. Okay guys, this is a formula based concept, but previous already given that ఫిగర్ అనాలిసిస్, ఓకేనా, ఆల్రెడీ ఫిగర్ వేసుకొని కూడా చేయొచ్చు ఇలా. సో ఇక్కడ ఫిగర్ అనాలిసిస్ ఏంటంటే పెద్ద ఇక్కడ 10 సెంటీమీటర్స్ ఇచ్చారు అనుకోండి, 10 క్యూబ్ 1000 స్మాల్ క్యూబ్స్ వస్తాయి మీకు. సో ఇలా క్యాలిక్యులేట్ చేయడం కష్టం, ఫార్ములా బెటర్. సో వన్ షుడ్ హ్యావ్ టు చెక్ దట్ ఫార్ములాస్. సో దిస్ ఈజ్ అ గివెన్ ఫార్ములాస్, ఓకే గైస్, హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ ఫార్ములాస్. సో 5 డిఫరెంట్ క్వశ్చన్స్ ఇలాంటి ఆర్డర్ అడుగుతుంటారు, క్యూబ్ అయినా క్యూబ్ అయినా. ఈ ఫార్ములా అప్లై చేస్తే చాలు. ఓన్లీ ది ఫార్ములాస్ అప్లికేబుల్ టువర్డ్స్ ద క్యూబ్. క్యూబ్లో మీకు కలర్స్ చేసేవి ఏవి ఇచ్చినా సరే ఈ ఫార్ములాస్ అప్లై చేయొచ్చు,
Okay guys, so rest of the models I will discuss you later. Thank you for watching. Have a nice day.